ఏపీలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని, వాటన్నిటిని కలిపితే ఆంధ్రప్రదేశ్ దేశానికే కాకుండా ప్రపంచానికే పర్యాటక ఆకర్షక ప్రాంతంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైల క్షేత్రంతో పాటు పర్యాటక అభివృద్ధికి తిరుమల తిరుపతి తరహాలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని వెల్లడించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి సీప్లైన్ సర్వీసు డెమోను ప్రారంభించిన ఆయన సీప్లైన్లోని శ్రీశైలానికి చేరుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో సీ ప్లేన్ లో దిగిన సీఎంకు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి స్థానం నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శక్తిపీఠం శ్రీశైలానికి సీ ప్లేన్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణించాను. ఇవి దిగే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సీ ప్లేన్ తో అలాంటి ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఇందులో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. ఇక శ్రీశైలం డ్యామ్ ఒక అద్భుతం. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం లాగే శ్రీశైలం కూడా పచ్చని ప్రకృతితో నిండి ఉందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సంబంధిత అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. రిపోర్టు ఆధారంగా పనులు చేపడతామని వెల్లడించారు. పర్యాటక వనరులను సద్వినియోగం చేసుకోగలిగితే వైట్ కాలర్ జాబ్స్ వస్తాయన్నారు. శ్రీశైలం నుంచి తిరిగి సీప్లైన్ లో విజయవాడకు చేరుకున్న ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. సుందరమైన ప్రాంతాలను వీక్షించామని, ఎంతో అనుభూతి పొందానని భావోద్వేగంతో చెప్పారు. ల్యాండింగ్, టేకాఫ్ చాలా స్మూత్ గా జరిగిందని చెప్పారు. టీడీపీకి వెన్నుదన్నగా ఉంటూ కష్టపడి పనిచేసిన వారిని, ఇన్ఛార్జీలుగా ఉంటూ సీట్లు త్యాగం చేసిన వారిని నామినేటెడ్ పదవులు వరించాయి. అలాగే మిత్రపక్షాలు జనసేన, బీజేపీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. కూటమి ప్రభుత్వం రెండో విడతలో మొత్తం 59 సామాజిక వర్గాల సంక్షేమ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలకు చైర్మన్లు నియమించింది. టీడీపీ మిత్రపక్షాలు జనసేనకు 10, బీజేపీకి 3 నామినేటెడ్ పదవులు దక్కాయి. రాజకీయాలకు అతీతంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించే సలహాదారు పదవిలో కేబినెట్ ర్యాంకుతో నియమించారు. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనకు సాంస్కృతిక సలహాదారుడి పదవి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు ముస్లిం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ ర్యాంకుతో నియమించారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి బీసీలు, వివిధ సామాజిక వర్గాలు, సీనియర్లు, యువతకు ఈ జాబితాలో స్థానం దక్కింది. బీసీసీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరంకి గురుమూర్తిని ఏపీ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించారు. టీడీపీ నాయకురాలు మంజులారెడ్డికి శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సాంస్కృతిక సొసైటీ చైర్పర్సన్ పదవి దక్కింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల పోలింగ్ బూత్ కు ఏజెంట్గా వెళ్తున్న మంజులారెడ్డిని పిన్నెల్లి ముఠా దారికాచి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసిన ఆమె తలకు కట్టుకొని మరీ పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు భౌతిక దాడులను ఎదుర్కొని పార్టీకి పనిచేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులను ఏకం చేసి పోరాడిన పొడపాటి తేజస్వినికి నామినేటెడ్ పదవులు దక్కాయి. పార్టీ అధినేత వాహన శ్రేణికి పైలట్ గా స్కూటర్పై వేల కిలోమీటర్లు ప్రయాణించిన దివ్యాంగుడు గోనుగుంట్ల కోటేశ్వరరావుకు నామినేటెడ్ పదవి లభించింది. పదవులు పొందిన నాయకులు 10 మందిని కొలుపుకొని వెళ్లి సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో ఆయన తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అవినీతి లేకుండా పనిచేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రోటోకాల్ మర్చిపోవద్దని సూచించారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు తగిన గౌరవం ఇస్తూ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. కేవలం జనసేన పార్టీ ప్రతినిధులుగానే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా మాట్లాడాలని పవన్ సూచించారు. కుల గణాంకాలు కావాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయి. నైపుణ్య గణాంకాలతో పాటు కుల గణాంకాలు తీసుకోవాలన్నారు. మీడియా వద్ద వ్యక్తిగతంగా మాట్లాడొద్దని, పాలసీలపైనే చర్చ చేయాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పవన్ కోరారు. నామినేటెడ్ పదవులు పొందిన అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని సవాలుగా తీసుకుని అదుపు చేయాలన్నారు హోంమంత్రి అనిత. సైబర్ సైకోలపై ఉక్కుపాదం మోపకుంటే సమాజానికి భారీ నష్టం కలుగుతుందన్నారు. నేరస్తులకు శిక్షలు, నేరాలకు బ్రేకులు చేయాలని అనిత తెలిపారు. అందుకు క్షేత్రస్థాయి పోలీసింగ్ లో మార్పు రావాలి. ఆ బాధ్యత పూర్తిగా జిల్లా ఎస్పీలు, కమిషనర్లు తీసుకోవాలని అనిత రాష్ట్ర పోలీసులకు దిశానిర్దేశం చేశారు. నేరాల తీరుతెన్నులు, సోషల్ మీడియాలో సైకోల విచ్చలవిడి పోస్టులు, గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడికి
చర్యలపై మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమె సమీక్షించారు. రాష్ట్రాన్ని వారం రోజులుగా కుదిపేస్తున్న సోషల్ సైకోల ప్రస్తావన తీసుకొచ్చిన హోంమంత్రి పోలీసుల కడపలో వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. యూనిఫామ్ సర్వీసుల్లో ఉన్న వ్యక్తులు శాంతి భద్రతల పరిరక్షణలో ఎలా పనిచేయాలో వివరించి మార్పు తెచ్చేందుకు జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు దిశానిర్దేశం చేయాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పెద్ద సవాల్గా మారింది. సోషల్ సైకోల విషయంలో సీఎం చంద్రబాబు చేసిన సూచనల మేరకు ఎంతటి వ్యక్తులున్నా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా హేయంగా అవమానించే నీచులున్న ఏపీలో పోలీసులు కూడా అందుకు తగినట్లే నడుచుకోవాలని అనిత సూచించారు. సోషల్ సైకోల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతుందని పేర్కొన్నారు. అలాగే అసెంబ్లీకి రావడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు? ధైర్యం ఉంటే రావాలి, లేని పక్షంలో రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు చేపట్టడం, పూర్తి చేయడంపై ఉన్న సందిగ్ధాలన్నింటినీ తొలగించాయి. 2025 జనవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించి ఆ ఏడాది నవంబర్కే పూర్తి చేయాలని జర్మన్ కాంట్రాక్టు సంస్థ బావర్కు జల సంఘం ఆదేశాలిచ్చింది. వాల్కు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాంను నిర్మిస్తే ఏడాది సమయం కలిసి వస్తుందన్న రాష్ట్ర జలవనరుల శాఖ అభిప్రాయంతో అధ్యయన నివేదికలతో అంతర్జాతీయ నిపుణులు, జల సంఘం అధికారులు సమ్మతించారు. 700 మీటర్ల మేర వాల్ నిర్మాణం పూర్తయిన వెంటనే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలు పెట్టేందుకు జలసంఘం అనుమతి ఇచ్చింది. 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో ధవళేశ్వరంలోని ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక రోజు ముందే వర్క్ షాప్ ను ముగించారు. చివరి రోజు సమీక్షలో ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జలసంఘం స్పష్టం చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాక ప్రత్యక్షంగాను పరిశీలిస్తామని జలసంఘం చీఫ్ ఇంజనీర్ విజయ్ శరణ్ తేల్చి చెప్పారు. ఫిబ్రవరిలో మరోసారి ప్రాజెక్టు క్షేత్రంలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నిర్వహిస్తున్న నాణ్యత ప్రమాణాల పరీక్షలతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ కూడా ప్రత్యేకంగా ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత నివేదికలను ఎప్పటికప్పుడు పీపీఏ ద్వారా తమకు అందజేయాలన్నారు. అలాగే డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్లకు తమను పంపాలని డిజైన్లను రూపొందిస్తున్న ఆ ఫ్రీ సంస్థను జలసంఘం ఆదేశించింది. ఈ నెలాఖరు నాటికి డిజైన్లను పంపితే వాటిని పరిశీలించి వచ్చే ఫిబ్రవరి కల్లా ఆమోదం తెలుపుతామని తెలిపింది. సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు జగన్ సతీమణి భారతి పిఏ వర రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి అతను పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నారు. ఆ తర్వాత అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. ఈ క్రమంలోనే వర్రాను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లికి చెందిన వర్ర రవీందర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. 2003లో బీసీ కులానికి చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో ఇతని తండ్రి అరెస్ట్ అయ్యారు. అయితే వైఎస్ ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఆయన విడుదల కావడం గమనార్హంగా మారింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డిని ప్రశ్నించేందుకు రాత్రంతా ఆయన ఇంటి వద్ద పోలీసులు పడిగాపులు కాశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి ఇంటికి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. వర్రాతో రాఘవరెడ్డి చాటింగ్ చేసినట్లు సమాచారం ఉండడంతో పోలీసులు అతన్ని ప్రశ్నించాలని భావించారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అవినాష్ రెడ్డి పులివెందులలో విమర్శించారు. రౌడీల్లాగా అర్ధరాత్రులు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వద్దకు వెళ్లి లాఠీలతో తలుపులు కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం అరెస్టు చేయాలన్నారు. రవీంద్రారెడ్డికి వైసీపీ నుంచే ప్రాణహాని ఉందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ పీటెక్ రవి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీలపైన మహారాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ అడ్డగోలుగా అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్పుకోవడానికి మోదీ మొదలుకొని ఆ రాష్ట్ర బీజేపీ నేతల వరకు ఎవరికీ సక్సెస్ స్టోరీ ఏదీ లేదన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇతరులపై నిందలు మోపి గెలిచే ప్రయత్నం చేయడం మోదీకి అలవాటని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఆయన అదే చేస్తున్నారన్నారు. మోదీ అబద్దాలు చెప్పడం మానుకోకపోతే తాను నిజాలు చెప్పడము మానబోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని, మహారాష్ట్రలో ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన 5 గ్యారంటీలు కూడా అమలు చేసేవి కావని బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు రంగంలోకి దిగారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను క్రమ పద్ధతిలో అమలు చేస్తూ వస్తున్నామని, ఆ వివరాలను మహారాష్ట్ర ప్రజల ముందు ఉంచడం తన బాధ్యతగా భావించి ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఉలగరను రాహుల్ గాంధీ ఎక్స్రేతో పోల్చారు. ఆ ఎక్స్రేను నేను మెగా ఫ్యామిలీ
హెల్త్ చెకప్ వరకు విస్తరించాలని అనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మొదలుపెట్టిన కులగణను నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 4 కోట్ల మంది ప్రజల సమగ్ర వివరాలను సేకరించి ఇదే రీతిన కులగణన చేపట్టాలని ప్రధాని మోదీకి సవాల్ చేస్తామన్నారు. 2025 జనవరి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణన కార్యక్రమంలో కులగణను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కూడా చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం బట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రభుత్వ విజన్ను తెలియజేసేలా ప్రజా విజయోత్సవాలను రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, దాదాపు 18,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశామని పేర్కొన్నారు. మూతబడిన ములుగు జిల్లాలోని కమలాపూర్ రేయన్స్ పరిశ్రమ 4,000 కోట్లతో పునరుద్ధరించబోతున్నామన్నారు. నెహ్రూ జయంతి రోజున ప్రారంభమయ్యే ఈ ప్రజా విజయోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చివరి రోజైన డిసెంబర్ 9న హైదరాబాద్ లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఇక ఉత్సవాల మధ్య కాలంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ధరణి సమస్యలు ప్రతిపాదన దశలో ఉన్న కొత్త రెవెన్యూ రికవరీ చట్టం గురించి కోదండరెడ్డి వివరించారు. తెలంగాణలో అన్ని కేటగిరీలో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఏ కేటగిరీలో ఎన్ని కులాలు ఉన్నాయో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకు గాను ఆయా కులాలకు కోడ్లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్లను కేటాయించి గణన చేపడుతుంది. కులం, మతం లేదని చెప్పేవారిని ప్రత్యేక కోడ్ కింద నమోదు చేస్తుంది. మొత్తంగా కులగణన ప్రశ్నావళిలో కులాలకు సంబంధించి 249 కోడ్లను కేటాయించింది. ఈ సర్వేలో కులాల సమాచారంతో పాటు ఆయా కుటుంబాల భూముల వివరాలు, వారికి ఎదురవుతున్న భూ సమస్యలపైన ఆరా తీస్తుంది. వ్యాపారవేత్తలైతే వారి వార్షిక టర్నోవర్ వివరాలు అడుగుతోంది. ఇక ప్రార్థన ఆలయాలకు వెళ్లే విషయంలో కుల పరమైన వివక్ష ఎదురవుతుందా అని కూడా తెలుసుకుంటోంది. రాష్ట్రంలో ప్రారంభమైన కులగణన ప్రశ్నావళిలో ఎన్యూమరేటర్లు ఈ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. కులాల జాబితాకు సంబంధించి ఎస్సీలో ఆది ఆంధ్ర నుంచి వల్లువన్ వరకు మొత్తం 59 కులాలు ఉన్నట్లు, ఎస్టీలో అందు నుంచి నక్కల కురుబీకరణ్ వరకు కలిపి 32 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ జాబితాలో అన్ని కేటగిరీలో కలిపి 134 కులాలు ఉన్నట్లు తెలిపింది. ఓపెన్ కేటగిరీలో మొత్తం 18 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీసీలో లేని క్రిస్టియన్లు, బీసీఈలో లేని ముస్లింలను కూడా ఓసీ జాబితా కింద ఉంచారు. వీరికి ప్రత్యేక కోడ్లను కేటాయించారు. ఇక రాష్ట్రంలోని కుటుంబాలు, ఆయా కుటుంబాల్లోని వ్యక్తులు ఏ భాష మాట్లాడతారనే వివరాల కోసం తెలుగు సహా మొత్తం 18 భాషలకు కోడ్లను ప్రశ్నావళిలో కేటాయించారు. అంతేకాకుండా కులపరమైన వివక్ష, బెదిరింపులు, ఆయా మతాలు, ప్రార్థన ఆలయాలకు వెళ్లే అంశాలను కూడా కులగణనలో తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నావళిలో ప్రత్యేక ప్రశ్నలను పొందుపరిచారు. రౌడీ పంచాయతీలు చేయడం తమకు వచ్చని, తిట్టడం కూడా వచ్చని, ఈరోజు తిట్టడం మొదలు పెడితే రేపటి వరకు తిడతానని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ప్రజలు తమకు సేవ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని చెబుతూ ప్రభుత్వం ప్రజలను కాపాడాలే తప్ప భయపెడతారంటూ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఆయన పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత పరపాటి శ్రీనివాసరెడ్డి, సినీ ఆర్టిస్టు రవితేజ తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదని నిర్మించడానికని అన్నారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదన్నారు. సమాజాన్ని నిలబెట్టి నిర్మించాలని హితవు పలికారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు చెబుతున్నారు, వచ్చే ఎన్నికల్లో 100% తామే అధికారంలోకి రాబోతున్నామన్నారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైందని, ప్రజలు తమపై విశ్వాసంతో ఉన్నారు. తామంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే వాడిని లోపలెయ్యాలి, వీడిని లోపలెయ్యాలి అని చూడబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారో అంతా స్వయంగా చూస్తున్నారని అన్నారు.
ప్రజలు అధికారం ఇచ్చింది సేవ చేయడానికా, లేనిపోని మాటలతో కాలయాపన చేయడానికా అని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10% కానీ ఎవరు అడగకున్నా 90% పనులు చేసి చూపించామన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది రెవెన్యూ అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నవారు చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారని, ఈ క్రమంలో సుమారు 60,000 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. ఈ భూదందాపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు పలు విచారణ ఏజెన్సీలకు లేఖ రాసింది. రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం కోర్ కమిటీ హైదరాబాద్ లోని ఓ హోటల్లో సమావేశమై అన్యాక్రాంతమైన భూముల గురించి చర్చించినట్లు కమిటీ చైర్మన్ లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ 63లో 42 ఎకరాలు, గోపనపల్లి పరిధిలో సర్వే నెంబర్ 124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్ 36, 37లో 600 ఎకరాలు, హఫీజ్పేట సర్వే నెంబర్లో 80లో 20 ఎకరాలు, మోకిలా దగ్గర సర్వే నెంబర్ 555లో బిల్లా దాఖలు భూములు 150 ఎకరాలు, మేడ్చల్ మల్కాజ్గిరి కుకట్పల్లి మండలం ఎల్లమ్మబండ పరిధిలో సర్వే నెంబర్ 57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్ కమిషన్ కు రాసిన లేఖలో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. చేతులు మారిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 100 కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. కేసును దర్యాప్తు వస్తున్న క్రమంలో అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇందులో నిధుల బదలాయింపునకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ముందుకెళ్లే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇందుకోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిన అవసరం ఉండడంతో ఈడీ అధికారుల బృందం రాష్ట్ర డీజీపీ జితేందర్ను కలిసి చర్చించింది. కేసుకు సంబంధించిన వివరాలతో లేఖను అందజేసింది. మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించడంతో పాటు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్రపైన కూలంకషంగా దర్యాప్తు చేయించేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని డీజీపీని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు మహేశ్వరం కేసును మరోసారి పరిశీలించాల్సిందిగా రాచకొండ సిపి సుధీర్ బాబును డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు సివిల్ స్వభావం కలిగి ఉండడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్న పోలీసులు తాజాగా వాటిని మరోసారి సమీక్షిస్తున్నారు. ఈడీ అధికారులు ఇచ్చిన లేఖ, అందులో పేర్కొన్న వారి ప్రమేయంపైన దృష్టి సారించారు. పాత కేసులను పూర్తి స్థాయిలో విశ్లేషించి అవసరమైతే కొత్తగా మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లు చేర్చడం లేదా కొత్తగా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు. మహేశ్వరంతో పాటు శంకర్ హిల్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్ భూములు, రాయదుర్గంలోని మరికొన్ని భూముల బదలాయింపులపైన వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నం. మధుమేహంతో బాధపడే వ్యక్తులు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు వైద్య నిపుణులు. రీజనరేటివ్ థెరపీ వారికి ఒక చక్కని పరిష్కారం ఉందన్నారు. టైప్ 1 డయాబెటీస్ తో బాధపడేవారు ఆ థెరపీతో సాధారణ జీవితాన్ని గడిపేయవచ్చు అని యూఏఈకి చెందిన ప్రముఖ వైద్యుడు, రీజనరేటివ్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అలీ అల్దిబియాత్ చెప్పారు. విశాఖలో జరుగుతున్న ఎండ్రోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా 53వ వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. 3వ రోజు సదస్సులో ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, ఇతర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు. అయితే డయాబెటీస్ రోగులు జీవితాంతం ఇబ్బంది పడాలని చాలా మంది భావిస్తూ ఉంటారని, ముఖ్యంగా టైప్ 1 బాధితులకు ఇన్సులిన్ తప్ప మరో మార్గం లేదన్న భావన ఉందన్నారు. వారు అధునాతన రీజనరేటివ్ థెరపీతో సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుందన్నారు. దీనిపై సుదీర్ఘకాలం పరిశోధన చేయడంతో పాటు సుమారు 300 మందికి ఈ థెరపీని విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విచక్షణ రహితంగా పీఈటీ టీచర్ కట్టెతో కొట్టడంతో విద్యార్థికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యార్థులు తప్పు చేస్తే సర్ది చెప్పాలి, కానీ ఈ విధంగా కొట్టడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రిన్సిపల్ వివరణ కోరగా అందుబాటులో లేకుండా హాస్టల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పీఈటీ టీచర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘాలు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. నాగ్పూర్ సమీపంలోని అకోలా, నాందేడ్ సహా పలు నియోజకవర్గాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా
రాజు కుటుంబం ఏటీఎంలుగా భావిస్తోందని, రాష్ట్రాల ఆర్థిక మూలాలను దోపిడీ చేస్తుందని దుయ్యబట్టారు. తాము అంబేద్కర్ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ రాజ్యాంగ నిర్మాత కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ఆ రాజు కుటుంబానికి ఏటీఎం, కానీ మహారాష్ట్రను మాత్రం వారిని ఏటీఎం కానివ్వబోమన్నారు. అంబేద్కర్ పంచతీర్థాలను మీరెప్పుడైనా సందర్శించి ఉంటే నిరూపించండి అని కాంగ్రెస్ నేతలకు ప్రధాని సవాల్ విసిరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా ప్రజలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేశారని, మహారాష్ట్ర ప్రజలు కూడా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ కుట్రలను ఛేదించాలని ప్రధాని పిలుపునిచ్చారు. గ్రామీణ భారతాన్ని కాంగ్రెస్ ఎప్పుడు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. ఆ పార్టీ తన పాలనలో పల్లెలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే రైతులు ఆత్మహత్యలు ఉండేవి కావని, గ్రామాల్లో పేదరికం తక్కువగా ఉండేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వార్ధా జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో గడ్కరీ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు. భాజపా అంటే తనకు లేదా ప్రధాని మోదీకి చెందిన పార్టీ కాదని, దానికోసం తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలది అని కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో పార్టీ కార్యకర్తల సహకారాన్ని కొనియాడిన ఆయన తాను కార్యకర్తగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తగా ఉన్న సమయంలో తాను విదర్భ ప్రాంతంలోని వార్ధా జిల్లాలో స్కూటర్పై దిగేవాడినని, దేశ చరిత్రలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీటి వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆ పార్టీ తన పాలనలో పల్లె వికాసంపై దృష్టి సారించి ఉంటే రైతుల ఆత్మహత్యలు, పేదరికం ఉండేవి కావు అని అన్నారు. మోదీజీ తెలంగాణలో కులగణన మొదలైందన్నారు రాహుల్ గాంధీ. కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి విధానం రూపొందిస్తామన్నారు. త్వరలో మహారాష్ట్రలోనూ ఇదే జరుగుతుందన్నారు. దేశంలో సమగ్ర కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదన్న సంగతి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కులగణను బీజేపీ ఆపలేదన్నారు. పార్లమెంట్లోనే కులగణను ఆమోదింపజేసేలా చేసి రిజర్వేషన్లపై 50% గోడను బద్దలు కొడతామని రాహుల్ గాంధీ ఎక్స్ లో స్పష్టం చేశారు. మరోవైపు జార్ఖండ్లోని ధన్బాద్, జంషేడ్పూర్లలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా అదానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఓ సామాన్యుడు ఎంతెత్తైతే పన్ను చెల్లిస్తున్నాడో అదానీ కూడా అంతే పన్ను కడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ పన్నుల విధానం పేదవారిని దోపిడీ చేసేలా ఉందని ఆయన విమర్శించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ వ్యవస్థలో శిఖరాగ్ర స్థానానికి చేరుకోనున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుండటంతో మరుసటి రోజునే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు చేరుకుంటారు. కోర్టు నెంబర్ 1లో సీజేఐ హోదాలో కేసుల విచారణను ప్రారంభిస్తారు. ఆయన దాదాపు 6 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న తన 65వ పుట్టినరోజుకు ఒక రోజు ముందే పదవీ విరమణ చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో జస్టిస్ ఖన్నా తన అలవాట్లను మార్చుకోనున్నారు. తనకెంతో ఇష్టమైన మార్నింగ్ వాక్ కు విరామం ఇవ్వనున్నారు.